ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 31వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. దేవుని వాక్యం చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారు? మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడుగున్న ప్రతి విశ్వాసి ఆదివారం వ్యర్థంగా ఆ గృహాల్లో అక్కడక్కడ గడపకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఈ పునరుద్ధాన దినందు ప్రభును స్తుతించి ఆయన కొనియాడి ఆయన మహింపరచవలసిన వారం ఉంటున్నాం. ఆత్మతో సత్యంతోనూ దేవుని ఆరాధించడం అంటే ఆయనకు అర్పించవలసిన ఆరాధన, అర్పించవలసిన విధానంలో అర్పించటే. దేవుడు ఆత్మ కనుక మనం ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే హృదయాంతరంగాల్లోంచి పెళ్ళుబికి వచ్చే నిజమైన ఆత్మీయ ఆరాధన మనం అర్పించాలన్నమాట. ఇలాంటి ఆరాధన దేవునికి మాత్రమే కనిపిస్తుంది. ఇది అనుభవపూర్వకమైన ఆత్మీయ ఆరాధన. ఇది పెదాల నుంచి వచ్చే ఆరాధన కాదు, ఎప్పుడో ఏదో ఒక సమయంలో వచ్చే ఆరాధన కూడా కాదు. ఇది నిరంతరం హృదయపు లోతుల్లోంచి స్వాభావికంగా పెళ్ళుబికి వచ్చే ఆరాధన. ఇది దేవుని ఆత్మతో అల్లుకుపోయే ఆరాధన. ఇది మానవాత్మ దైవాత్మతో పెనవేసుకునే అనుభవం. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడం అంటే ఆయన ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో గుర్తించడం. ఆయనను సత్యంతో ఆరాధించడం అంటే దేవుడు సత్యమే ఉన్నాడని హృదయపూర్వకంగా నిజాయితీగా గుర్తించడం. ఆయన నిత్యుడని, పరిపూర్ణుడని, నిత్య ఆరాధనకు యోగ్యుడని, నిత్యత్వపు పాపరహితుడని, దైవిక గుణ లక్షణాలన్నింటినీ సంతరించుకున్నవాడని గుర్తించడమే ఒక వ్యక్తిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేందుకు నడిపిస్తుంది. అలా గుర్తించలేని వ్యక్తి ఆయనను ఆత్మతో సత్యంతోనూ ఆరాధించలేడు. దేవుని బిడ్డ, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఈ పునరుద్ధాన దినంలో నువ్వు ఆత్మతో సత్యంతో ప్రభు చేసిన మేలును, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను, ఆయనకి ఇచ్చిన ఆయుర్వేదం బట్టి అన్నిటిని బట్టి ప్రభును స్తుతించి ఆరాధించగలవా? ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడు ఆరాధించడం అంటే మన జీవితాల ఆయన చిత్తానికి విరుద్ధమైనవని ఒప్పుకొనడమే. దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం అనేది మన జ్ఞానానికి అతీతమైనది. అది మన శక్తితో చేయలేనిది. దేవుని ఆత్మలను నింపితేనే కానీ, దేవుని ఆత్మలను నడిపిస్తేనే కానీ మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం. దేవుని ఆత్మను నింపినప్పుడు మనలో ఆయన పై ప్రేమ పొంగి పొరులుతుంది. దేవుని స్తోత్రం. ఆ ప్రేమలోంచి మనకు తెలియకుండానే నిజమైన ఆరాధన మన హృదయాల నుండి ప్రవహిస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు మాత్రమే ఆయనకు చెందాల్సిన నిజమైన ఆరాధనను ఆయనకు మనం అర్పించగలం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఎటువంటి ఆరాధన ప్రభువును అర్పించగలం? రాజాదిరాజును ఆరాధించు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆయనను ఆరాధించు, నిత్యులకు తండ్రిని ఆరాధించు. నిత్యము ఆ ప్రియపూర్వమును ఆరాధిస్తున్నండి దేవుని బిడ్డ. సర్వాధికారి అయిన ప్రభువుకు స్తుతిగీతాలు పాడు దేవుని బిడ్డ. ఆయన శక్తిని, ప్రభావమును కొనియాడి కీర్తించు. సృష్టికర్త అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నిరంతరం కృతజ్ఞతా పలుకులు వల్లిస్తూనే ఉండు. ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మరి ఈ మే నెలలో ఈ ఆఖరి ఆదివారం కూడా చూసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మా తండ్రి, ఈ ఉదయకాలంలో ప్రభా, మా తండ్రి మారుమూరు గ్రామంలో మురికివాడు పరిచయం చేసిన ఈ దినదాసును, దాస్తురాను, విధురాడు, దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి మందిరాల్లో జరిగే ఆరాధన, స్థుతులు, వాక్యపరిచయాలు అన్నింటిలో మీరు ఉండండి. ఈ దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. నీ సన్నిధికి వెళ్ళలేని స్థితి ఎవరైతే జ్వరాలతో, డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, హార్ట్ అటాక్స్తో, మా తండ్రి హెడేక్స్తో, ఆయా ఆపరేషన్లు అయ్యి ఐసీయూలో ఉంటున్నారు, సీరియస్ కండిషన్లు ఇప్పుడే కలవరిసిన రక్త ప్రవాహాన్ని శిరస్సు మీద పాదములను ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకంచేయమని సార్వత్రిక సంఘంతో సకల పరిశుద్ధులతో నీ బిడ్డలే సాల్తి విషయంతో మనం సహాయం చేయమని
మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.